పేదవాడు అమ్మేవాడికి వాల్యూ ఇవ్వం. ఈరోజు ఎంత భ్రష్టు పట్టిపోయి పిల్లలు కనలేని పిల్లల్ని కూడా ఆర్టిఫిషియల్ వేలోనే కంటున్నాం. మోషన్ కూడా ఆర్టిఫిషియల్ ట్యాబ్లెట్ వేసి ఇచ్చేస్తున్నాం. నిద్ర కూడా ఆర్టిఫిషియల్గా ఏదో ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోతున్నాం. సో ఇలాగా భగవంతుడు అన్ని న్యాచురల్గా ఇస్తే మనం అన్ని ఆర్టిఫిషియల్గా తెచ్చుకుంటున్నాం. ఇది కాదా మూర్ఖత్వం అంటే? న్యాచురల్ వాటర్ తాగండి బాస్. 100 రూపాయల బాటిల్ ఏం వేసి ఉంటారు? జింక్ కాపర్ ఈజ్ నాట్ సో మచ్ గుడ్. అప్పుడప్పుడు మంచిదే. జింక్ అనేది మింటిష్ పుల్లింగ్ సెన్సేషన్, జుమ్ అనే సెన్సేషన్ ఉంటుంది జింక్లో, కాపర్లో. అది జుమ్ అనేది శరీరానికి పోయి మినరల్ వాటర్లో జింక్ వేసి ఉంటారు. అవి జుమ్ అని లాగేసి మెన్లో స్పర్మ్ కౌంట్ని లాగేస్తుంది. మింటిష్ అండ్ చల్లదనం జీర్ణ వ్యవస్థని చంపేస్తుంది. భగవంతుడికి తెలీదా? న్యాచురల్గా భగవంతుడిచ్చిన న్యాచురల్ వాటర్ తాగండి, భగవంతుడిచ్చిన న్యాచురల్ వెజిటేబుల్స్ తినండి, నేచర్ ఇచ్చిన వీలైనంత న్యాచురల్గా ఉన్న వాటిని తినండి, బ్రతుకుతారు కనీసం. అన్ని ప్యాకెట్లో ఉన్నవి ప్యాస్చరైజ్డ్ కాస్ట్లీ వాటికి. అంటే మనిషి ఎలాగంటే నేచర్లో వచ్చిన వాటికి రోజు రోజుకి వాల్యూ తగ్గించేస్తున్నాడు. ఆర్టిఫిషియల్గా ప్యాకెట్లో ప్రిజర్వ్డ్ థింగ్స్కి, లాంగ్ టర్మ్ ప్రిజర్వ్డ్ థింగ్స్కి, ఆర్టిఫిషియల్ థింగ్స్కి వాల్యూ ఇస్తున్నాడు. మనిషి నిజంగా మేధావా లేదా మూర్ఖుడా? గడ్డి తినే జంతువులు తెలివైనవే, మనం తెలివైన వాళ్ళ? ప్లీజ్ దయచేసి ఈ మినరల్ వాటర్ తాగకండి. ఐ 100% గ్యారంటీ విత్ మై సర్టిఫైడ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యోగా టీచర్. నేను చెప్తూ ఉన్నాను, మినరల్ వాటర్లో జింక్ ఇస్ అ మింట్, జుమ్మని లాగే సెన్సేషన్ దాంట్లో ఉంటుంది, లాగే పడేస్తుంది స్పర్మ్. ఇంకొకటి డైజెస్టివ్ సిస్టమ్ని. న్యాచురల్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. కాంచుకోనన్నా న్యాచురల్ వాటర్ తాగండి. భగవంతుడికి తెలుసు, భగవంతుడు ఇచ్చిన ప్రకృతి సహజ సిద్ధమైన వాటి మీద డిపెండ్ అవుతేనే నీ సిస్టంలో జీర్ణ వ్యవస్థ కానీ, టైంకి నిద్ర కానీ, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కానీ ఉంటుంది. లేదు మేము ఆర్టిఫిషియల్ మినరల్ వాటర్ తాగుతాం. మినరల్ వాటర్ ఈజ్ యూజ్లెస్, నథింగ్. ఇట్ క్రియేట్ సో మెనీ. హెయిర్ డ్రై అయిపోతుంది. జింక్ కాపర్ ఉండటం వల్ల, అది మింటిష్ ఉండటం వల్ల హెయిర్ డ్రై అయిపోతుంది, ఐ సైట్ వస్తుంది. ఆ జింక్ ఎక్కువ సప్లై అయ్యి 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాం, జింక్ సప్లై అయిపోయి ఆ కళ్ళు మసకబడిపోతాయి. జీర్ణ వ్యవస్థ మింటిష్ వల్ల జీర్ణ వ్యవస్థ అవ్వదు. వేడి పుడితేనే జీర్ణ వ్యవస్థ అవుతుంది, వేడి పుడితేనే స్పర్మ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మా పాలు చూడండి ఎంత చిక్కగా మీగడిస్తున్నాయంటే, పల్లెలో వాళ్ళ దగ్గర నుంచి ఏవి పడితే ఆ పాలు కొనేసి వాటికి ఏవేవో యాడ్ చేసి ఇస్తే ఎందుకు పెరగదు బాస్?